కాబట్టి అక్కడ మనకేమవుతుందంటే వెళ్తాం మంచిదే. కానీ ఆ జనం దాంట్లో చాలా ఇబ్బందులు పడి వెళ్ళాల్సినటువంటి అవసరం అంత లేదు. హ్మ్. కాబట్టి అక్కడేమవుతుంది, ఇక చాలామంది మన వీడియోలో పంతులు గారులు పాపం చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఏంటి హెలికాప్టర్‌కి రూ. 50,000 తీసుకుంటున్నారు. కరెక్ట్ అది. హ్మ్. తర్వాత ఇక అక్కడ గుడిసేసి ఆ ప్రయాగ్‌రాజ్ అక్కడ నది ఒడ్డునే మనకి నది ఇసుక మీద పొలోమనేసి ఉంచారు. అవన్నీ కూడా మనకి బోలెడంత ఒక్కొక్క మనిషికి రూ. 2,500 చొప్పున తీసుకుంటున్నారు. డబల్ అంటున్నావు నువ్వు, డబల్ కాదు. అక్కడ హ్మ్. డబల్‌కి అంత దూరం అవసరం లేదు. ఇక్కడ గాణగాపురంలోనే పేరుకేమో ఆశ్రమాలు అని పెడతారు. హ్మ్. అక్కడేం చేస్తారు, లాడ్జిల్లాగా రూములు రెంట్‌కిచ్చుకుంటారు. మరి మీరు రోజంతా ఉండదు కదా! పౌర్ణమి రోజునొచ్చేసరికి డబల్ రేట్లు ఏ ఆశ్రమం అయినా సరే అక్కడ. హ్మ్. ఇంచుమించు ప్రతీది గూడా. కాబట్టి డబల్ రేట్లు వసూలు చేస్తారు. రూ. 1000 రూ. 2,000 కట్టాల్సిందే మనం. హుహు. మళ్ళీ అది కూడా 12 గంటల వరకే అనమాట. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ దోపిడీ చేసుకుంటున్నారు. పాపం ఆ పంతులు గారు ఎవరో మరి ఆయన చెప్పేది అక్షర సత్యాలు. అక్కడ కేవలము మనకి ప్రతి వస్తువు ఒక రేట్లు కూడా డబల్ డబల్. ఆటో వాళ్ళు కూడా డబల్ డబల్. నేనెళ్ళాను. నేను అనుభవించాను స్వయంగా. హ్మ్. బెనారస్ ఎళ్ళినప్పుడు వాడు ఉత్తప్పుడు రూ. 10 వచ్చే ఆటో వాడు రూ. 500. హ్మ్. ఇక్కడ ప అక్కడికక్కడే మనకి మనుషుల్ని 12 కిలోమీటర్ల ముందు ఆపేస్తారు. హ్మ్. కార్ పార్కింగ్‌కి 7 గంటల నుంచి 8 గంటలు టైం పడుతుంది పెట్టడానికి. తీయడానికి ఒక 2 గంటల టైం పడుతుంది. అక్కడ వరకు ఆటో 12 గంటల వరకు 12 కిలోమీటర్లు ఆపేశారనుకో, అక్కడి నుంచి ఆటోలో వాడికి డబ్బులిచ్చి మళ్ళీ 6 కిలోమీటర్లు రావచ్చు. మళ్ళీ ఇంకోటి పల్లెటూరు పక్క నుంచి వెనక నుంచి తీసుకొచ్చి బైక్ మీద తీసుకొస్తారు. మరి మిగతాది ఓ 2 కిలోమీటర్లు నడిచి రావాలా. ఇవన్నీ అవసరమా? హ్మ్. అక్కడ ప్రతి సరుకు కూడా చాలా ఎక్కువ రేట్లు. ఉత్తప్పుడే ప్రయాగ్‌రాజ్‌లో దోపిడీ ఎక్కువ. ఆ